నేను పుట్టాను, నా పుట్టుక కారణం ఏమిటి? నా తల్లిదండ్రులా, నేనా? ప్రాపంచికం ఏం చెప్తుంది? నిన్ను నీ తల్లిదండ్రులు పుట్టించారు అని చెప్తుంది. ఆధ్యాత్మిక ఏం చెప్తుంది? నిన్ను నువ్వే పుట్టించుకున్నావు అని చెప్తుంది. ఎంత తేడా ఉంది చూడండి. ప్రాపంచికంగా చూసుకుంటే నా తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను అని అనుకుంటే నాకేదైనా జరిగితే అది వాళ్ళకే కారణం, వాళ్ళ మీద వేలు చూపిస్తాను. వాళ్ళ వల్ల నేను ఇలా పుట్టాను, వాళ్ళ వల్ల ఇలా పెరిగాను, వాళ్ళ వల్ల నేను ఇలా అయ్యా అని చెప్పేసి. వాడి వల్ల నేను ఇలా అయినప్పుడు వాళ్ళని చంపలేం కదా, తల్లిదండ్రులను చంపలేం కదా, మరి ఎలా పోతుంది మరి కార్యం? సమస్య ఎలా తీరుతుంది? తీరదు. కానీ ఎప్పుడైతే మనం ఆధ్యాత్మికంలో ప్రవేశించామో నా పుట్టుకకి కారణం నా తల్లిదండ్రులు కాదు, వాళ్ళ నిమిత్తం కారణలే, కానీ వచ్చిన కారణం నేనే ఎన్నుకున్నాను నా తల్లిదండ్రుల్ని. నా తల్లి గర్భంలో నేను ప్రవేశించాను, నాకు ఒక మానవ జన్మ కావాలని నేను కోరుకుని వచ్చాను, నా పరిస్థితుల్లో నేనే ఎంచుకున్నాను. ఓహో, అప్పుడు నీకు నీ యొక్క కార్యానికి కారణం నువ్వే అని తెలుస్తుంది. అప్పుడు నువ్వు ఎవరిని బ్లేమ్ చేయవు, ఎవరిని తిట్టావు, ఎవరికి తలకాయ నొప్పి కావు, ఇంకొకరిని తలకాయ నొప్పి కానివ్వవు, నీకు తలకాయ నొప్పి ఉండదు. ప్రతి దానికి ఎందుకు, ఏమిటి, ఎలా అని 3 ప్రశ్నలు ఉన్నాయి. ఏమిటి అది అందరికీ తెలుసు, అది మధ్యలో ఉండేది. కానీ దానికి ముందు ఉండేది ఎందుకు.